కష్టం వచ్చిందనుకో, మాకు ఇబ్బందులు ఎదురైనాయి అనుకో, మేము ఏడవకూడదు. మేము ఏడవం. ఎందుకో తెలుసా? ఆ ప్రపంచంలో మమ్మల్ని పెంచింది. మా అమ్మగారు హాస్పిటల్కి వెళ్ళేవారు. అప్పుడు డాక్టర్ చెప్పేవారు, అమ్మ నీ పని అయిపోయిందమ్మా, ఇంకొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతావు అని చెప్పినప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళేవారు కాదనమాట. చర్చిలో అక్క వాళ్ళు అనేవాళ్ళు తీసుకువెళ్ళేవారు హాస్పిటల్కి. వస్తా ఏం చేసేవారంటే, అది డాక్టర్ చెప్పే మాట ఎంత భయంకరమైన మాట, మరి కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు అని డాక్టర్ చెప్తే మా అమ్మగారు ఏం చేసేవారు తెలుసా? వస్తా నాకు, మా తమ్ముడికి, మా అందరికీ బిర్యానీ పట్టుకుని వచ్చి, ఒరే ఇలా అన్నారా నన్ను అని చెప్పి ఆ దుఃఖాన్ని కూడా మాకు ఆనందంగా చెప్పేవారు. అంటే మేము దాన్ని ఆనందంగా స్వీకరించాలని. ఏమని చెప్పేవారంటే, ఆ టైంలో మనకు కష్టాలు వస్తాయి, డాక్టర్స్ అలాగే చెప్తారు, మనుషులు అలాగే అంటారు, కానీ మనం ప్రతిదీ సెన్సిటివ్గా తీసుకోకూడదు. మనం ప్రతిదాన్ని తీసుకుని బాధపడకూడదు. మనం ప్రతిదాన్ని కూడా మంచిగానే తీసుకోవాలి. మనం ప్రతిదాన్ని కూడా సంతోషంగానే స్వీకరించాలని చెప్పి, శ్రమలో కూడా మనం సంతోషించాలని నేర్పి